ఏపీలో ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియాపైనే చర్చ జరుగుతుంది. కాకినాడ పోర్ట్ నుంచి తరలిస్తున్న అక్రమ బియ్యం షిప్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేయడంతో ఈ భాగోతం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఇకపై రేషన్ బియ్యం మాఫియాపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉండబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇంతకు ఈ మాఫియాపై ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? రేషన్ బియ్యం మాఫియా ఆటలు కట్టించేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తుందట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కూటమి పార్టీలకు చెందిన నేతలు ప్రజా పంపిణీ బియ్యం మాఫియాపై ఫోకస్ పెట్టారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయిందని ఆరోపించారు కూటమి నేతలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వం మారడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. రేషన్ మాఫియా టార్గెట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ పరిశీలించారు. బియ్యం మాఫియాను వదిలేది లేదని పోర్ట్ నుంచి అక్రమార్కులకు గట్టి హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత స్మగ్లింగ్ ముఠాలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. దీని కొనసాగింపుగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కావడం బియ్యం అక్రమార్కుల్లో దడ పుట్టిస్తుందట. ఇద్దరు అగ్రనేతల భేటీలో పలు ప్రధాన అంశాలు చర్చకు వచ్చాయట. అసలు రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి కారణం పోర్ట్లేనా, లేదంటే మరో కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో ఆలోచించారట ఇరువురు నేతలు. ఇందులో భాగంగానే బియ్యం దందాకు చెక్ పెట్టాలంటే నగదు బదిలీయే సరైన విధానమని భావిస్తుందట కూటమి ప్రభుత్వం. దీనిపైన గతంలోనే వార్తలు సైతం వచ్చాయి. కానీ నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రజలకు రేషన్ ఇవ్వాల్సిందేనట. కానీ ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారుల్లో 90% మంది వాటిని తినడం లేదని అంచనా వేస్తుంది కూటమి సర్కార్. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ సహా సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డు తీసుకుని దాని ద్వారా వచ్చే బియ్యాన్ని బయట దళారులకు ఎంతకో కొంతకు చాలా మంది అమ్మేసుకుంటున్నారట. ఇదే రేషన్ బియ్యం మాఫియాకు ఆయుధంగా మారిందట. అంతేకాదు కొన్ని లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు అనుమానిస్తుంది కూటమి సర్కార్. దీంతో ఆ కార్డుల మీద కూడా రైస్ తీసుకుని కోట్ల ద్వారా రైస్ దందా నటిస్తున్నారట. ఇలాంటి పరిస్థితులన్నిటిపై మాట్లాడుకున్న సీఎం, డిప్యూటీ సీఎం సరికొత్త ఆలోచన చేశారట. అసలు బియ్యం టన్నుల కొద్దీ ఎలా జమ అవుతున్నాయి, పోర్టుకు ఎలా తరలిస్తున్నారు, గ్రామ స్థాయిలో రేషన్ షాపులు, రేషన్ కార్డుల నుంచి బియ్యం కొంటుంది ఎవరు, ఇలాంటి లింకులన్నిటిపైన ఆరా తీసి చెక్ పెట్టగలిగితే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారట కూటమి అగ్రనేతలు.